హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మా నాయన. రచయిత చిత్తులూరి సత్యనారాయణ గారు. అంత బాధలోనూ నాయన అన్న మాటలు ఇప్పటికీ నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూనే ఉంటాయి. ఆ రాత్రి అనుభవించిన విషాదం కన్నీరులా ఊరుతుంది. గుండె గొంతుకులో కొట్లాడుతుంది. సలుపుతున్న గాయంలా లొంగలు చుట్టుకుపోతూ కూడా నాయన ఆ మాట అనటం ఇప్పటికీ నాలో సుడులు తిరుగుతూనే ఉంది. ఆ రాత్రి చంద్రుడు నా గది కిటికీలోంచి నన్నే చూస్తున్నాడు. మంచు ధూళిలో కప్పబడ్డ చెట్టులా ఉంది మా ఇంటి వసారా. గడ్డకట్టిన మంచు పలకలా ఆకాశం. అక్కడక్కడా చిట్లిన చీము పొక్కుల్లా చుక్కలు. మంచం పక్కనే కూర్చున్న అమ్మ దిగులు మేఘాల్లా కురవటానికి సిద్ధంగా ఉన్నాయి ఆమె కళ్ళు. నాయన మోకాలు నుంచి బొటనవేలు వరకు కిందకు రుద్దుతూ ఉపశమనాన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంది అమ్మ. అమ్మో, అయ్యో, ఓరి దేవుడో, ఎంత బాధవుతుంది. పోటు తొడదాకా ఎగబాకినట్టుంది. నా వల్ల అయితలేదు. కాంపౌండర్ వెంకటేశ్వర్ను పిలుచుకురాపోవే. అయినా వద్దులే, ఇంకొంచెం సేపు చూసి తగ్గకపోతే పోదువు గాని. పైకంటున్నాడే గాని అంత రాత్రిపూట అమ్మొక్కతే ఎట్లా పోతదనే బాధ నాయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు లోపలికి పో బిడ్డా. కాలిని 2 చేతులతో బలంగా పట్టుకొని పోటును పంటి కింద అదిమి పట్టి నా వైపే తలెత్తి చూశాడు. తన బాధను చూస్తూ నేను బాధపడతాననేది ఆయన ఉద్దేశం. కానీ నాయన అలా చూస్తూ నాకు మాత్రం నిద్రలా పెడుతుంది. కనీసం నాయన దగ్గరుంటేనన్నా ఆయన బాధకు ఒంటరితనం తోడవకుండా ఉంటుంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి నాయనకు. నాయనను కుట్టిన తేలు కూడా వెన్నెల్లో ముంచి తీసినట్టు తెల్లగా ఉంది. వీపు మధ్యలో అడ్డంగా మందమైన గీతలతో నీలం రంగులో ఉబ్బెత్తుగా అదొక విషపు బుడ్డిలా కనిపిస్తుంది. తెల్లగా ఉన్నవన్నీ అందంగా అనిపించి ఆకర్షిస్తాయనేది అబద్ధమని నాకు మొదటిసారి తెలిసింది. తెల్లగా ఉన్న తేలు మరీ ప్రమాదకరమట. కుడితే చాలు పై ప్రాణాలు పైనే పోతాయట. కర్రపులతో చచ్చిపడి ఉన్న తేలను అటూ ఇటూ కదుపుతూ ఉంది అమ్మ. ఇలా వచ్చిందయ్యా శనిపాడుగాను. నేను పక్కేసేటప్పుడు బాగానే దులిపేస్తాను. పైగా వీడు కూడా నీ పక్కలనే పడుకుంటాడాయే. బొంతకేమైనా చిరుగులు పెడితే అవి కూడా వెంటనే చూసి కుట్టేస్తాను. 1-2 చోట్ల మరీ చిన్నగా ఉన్న చిరుగులు మాత్రం సూదికి అందక వదిలినా. రాత్రి కూడా బాగా దులిపిన. అయినా ఎట్లా దూరిందో మంచంలోకి అర్థమవుతలే. కర్రపులను గిటారేసి మళ్ళీ నాయన కాలుకి ఏదో మలము రాస్తుంది. మంట తగ్గలేదు సరికదా, పోటు మరింత పెరిగింది. నాయన బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. ఆయన బాధతో అంతగా లొంగలు చుట్టుకుపోవటం ఊహ తెలిసిన కాడి నుండి నేను చూడటం అదే మొదటిసారి. నా మనసు తట్టుకోలేకపోతుంది. బుగ్గల మీద ధార కడుతున్న నా కన్నీళ్లను అంత బాధలోనూ చూసినట్టున్నాడు నాయన. ఆడెదురుస్తున్నట్టున్నాడు. కాలు పామిన కాడికి సాలు గాని వాడిని ఇంట్లోకి తీసుకుపో అన్నాడు. ఆడు పోనంటే నేనేం చేయను? సమయానికి పోరుగుడా మా అక్క కూడా ఇంట్లో లేదు. అదైతే తెలివి కలది. గా కోంటోళ్ళ డబ్బా కాడికి పోయి పోనన్నా కొట్టేది కాంపౌండర్ వెంకటయ్యకు. ఇప్పుడు ఎట్లా తేలాలి? పాపిష్టి తేలు నన్నన్నా కుట్టదాయే. నిన్ను కుట్టి ఇంత బాధ పెడుతుందేమయ్యా. చినుకుల్లా దుమికిన కన్నీళ్లను పైట చెంగుతో తుడుచుకుంటూ మరో చేత్తో నాయన కాలను తోముతుంది అమ్మ. అమ్మా, నేను పోయి కాంపౌండర్ వెంకటయ్యను పిలుచుకురానా? నాయన బాధ చూడలేక అన్నాను. వద్దులే బిడ్డా, ఈ చీకట్లో గా వాడకట్టకు నువ్వెలా పోతావు? అసలే కుక్కలుంటాయి. కాసేపైతే తెల్లారుతాది. అమ్మ పోయి పిలుచుకొస్తాదిలే కోడి గుయ్యంగానే. ఇంకా గోరుకళ్ళు కూడా పొడవలేదు. ఆకాశంలోకి తలెత్తి చూస్తూ నాయన ఒక చేత్తో నన్ను దగ్గరకు తీసుకున్నాడు. నువ్వేడకు బిడ్డా, నువ్వెందుకు ఏడుస్తున్నావురా? నాకేం కాదులే. గీగితేలు నన్నేం చేస్తాది కొడుకా? ఒక చేత్తో నా చెంపలు తడుముతూ బలవంతంగా నవ్వాడు. అది జీవం లేని పారిపోయిన వెన్నెల లాంటి నవ్వని చిన్నవాడైన నాకు తేలిగ్గానే అర్థమైంది. తన బాధతో విలవిల్లాడుతున్నా నేను బాధపడకూడదని నాకు ఓదార్పు మాటలు చెబుతున్న నాయనను చూస్తుంటే దుఃఖం కట్టలు తెంచుకుంది. లోపలికి వెళ్ళాను. నా కన్నీళ్లు చూస్తే నాయన తట్టుకోలేడని అమ్మకు అర్థమైంది. వెళ్ళినంత వేగంగానే మళ్ళీ పందింట్లోకి వచ్చి నా గుప్పిట తెరిచాను. ఒకసారి కోయవాడు ఊళ్ళోకొచ్చి విషం లాగే రాళ్ళు అమ్ముతుంటే బేరం చేస్తున్న అమ్మను
అదెందుకే అట్లాంటివి పని చెయ్యవు, నీకేం పని పాటు లేదు, పైసలు దండగా ఎందుకు అని వారించాడు నాయన. అబ్బా ఊకోవయ్యా, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు, 5 రూపాయలే అంటున్నాడుగా, పడుంటుందని కొంటున్నా. పైగా పొద్దున లేచింది మొదలు నువ్వేమో పొలం గట్ల మీద సేలకల్లా బోలకల్లా తిరిగేటోడివాయే. ఎప్పుడు ఏ పురుగు బూసిపడుతుందో ఎవడు కలగన్నాడు. ఈ రాయి పాము విషాన్ని కూడా ఇట్టే గుంజేస్తుందంట, కోయదొర చెబుతున్నాడు. 5 రూపాయలు కోయదొర చేతిలో పెట్టి రాయితో ఇంట్లోకి వచ్చింది అమ్మ. రాయి మిగల పండిన ఈతపండులాగుంది. బాగా అరగదీసి సన్నబడిన నల్లని గులకరాయిలా అనిపిస్తుంది చూడగానే. కాంతి దాని మీద పడగానే నల్లనేరేడు కాయలా తలుక్కున మెరుస్తూ నన్ను బాగా ఆకర్షించింది. దాంతో చాలాసేపు ఆడుకొని అపురూపంగా చూసుకున్నాను. అప్పుడప్పుడు మూటకట్టిన గుడ్డలోంచి తీసి చూసి మురిసిపోతూ ఉండేవాణ్ణి. దాని ఆకర్షణలోంచి బయటపడలేక ఆ రాయిని నాతోనే అట్టిపెట్టుకున్నాను. దాని అవసరం కూడా ఎప్పుడూ రాలేదు. ఒకసారి గొల్లాల ముత్తయ్యకు ఏమో తేలు కరిస్తే, మీ ఇంట్లో తేలిరాయి ఉందంట కదా అని అక్క ఒకసారి ఇస్తావా, మా ఆయన వేలి మీద పెట్టిస్తాను, విషం లాగుతుందట కదా. ఓ రోజు పగటిపూట ఆగ మేఘాల మీద ఏడ్చినంత పనిచేస్తూ వచ్చి అడిగిందట రాములమ్మ పెద్దమ్మ. మా ఓడు బడికి పోయిండక్క, ఆడుకుంటూ రాయి ఏడదాచిండో కొడుకు దొరకట లేదు. ఇప్పుడెట్లా బడి దగ్గరికి పోయి మా ఓడిని అడిగొస్తా, కాసేపు ఉంటావా రామక్క అని చెప్పిందట అమ్మ. అంత టైం లేదులే అక్క, మా ఆయన పోటు భరించలేకపోతుండు. గా టప్ప నర్సిరెడ్డి పాటెంలెట్లా కూడా గిట్లాంటి రాయే ఉందట, గా బండ మీద పూలక్క చెప్పింది, అడిగి చూస్తా అనుకుంటూ వెళ్ళిపోయిందంట. ఆ రోజు సాయంత్రం నేను బడి నుంచి రాగానే అమ్మ ఇంతెత్తున లేచి, గా పనికొచ్చే వస్తువును నువ్వు వాడుకునే సీసం గోళీ లెక్క నీ దగ్గర పెట్టుకుంటావురా, పాపం గా రాములక్క ఆయనకు తేలు కరిసిందని ఏడ్చుకుంటూ మన ఇంటికొచ్చింది. టయానికి నా చేతికి రాయి దొరకదాయే. మళ్ళా మొత్తుకుంటూ టప్ప నర్సిరెడ్డి పటిలేంటికి గోడుగోడున ఏడ్చుకుంటూ బాయే, పాపం పోరి అని అరిసింది అమ్మ. ఆ రోజు గుర్తొచ్చింది నాకు తేలురాయి సంగతి. గాబరా పడిపోయి నాయనకు విషయం తెలిస్తే ఇక వీపు విమానం మోతేనని భయమేసి ఆవగా వెతికాను. నేను ఆడుకునే గోళీల డబ్బాలో గోళీల మధ్య ఎక్కడో అడుగున పడి ఉంది. డబ్బా కుమ్మరిస్తే ఆకుపచ్చని నీలం గోళీలతో పాటు నల్లగా నిగనిగలాడుతూ బయటపడింది. ఊపిరి పీల్చుకొని దాన్ని ప్రత్యేకంగా నా పాత కాంపాస్ బాక్స్లో దాచిపెట్టాను. ఇప్పుడిలా అవసరం వస్తుందని నేను అసలు ఊహించలేదు. అంత బాధపడుతున్న నాయనకు కూడా ఆ రాయి విషయం గుర్తు రాలేదు. అమ్మ అన్ని ఉపశమన సపర్యలు చేస్తుంది, కానీ ఆమెకు ఈ విషయం యాదిలో లేదనిపించింది. నా చేతిలోని రాయి చూశాక శభాష్రా బిడ్డ అంటూ నన్ను దగ్గరకు లాక్కుంది. రాయిని చేతిలోకి తీసుకొని నాయన కాలి బొటనవేలు పైన పెట్టింది. చిత్రంగా రాయి తేలికుట్టిన బొటనవేలు పైన గట్టిగా అతుక్కొని నిలబడిపోయింది. బాధతో మెలికలు తిరుగుతున్న నాయన కూడా ఒక్క క్షణం బాధను మర్చిపోయినట్టు ఆ రాయి వంక ఆశ్చర్యంగా కాస్తంత ఆశగా చూస్తూ గమనిస్తున్నాడు. రాయినైతే అపురూపంగా దాచిపెట్టి అమ్మకు అందించాను, కానీ ఆ రాయి నొప్పి లాగేయటమేమిటనే అనుమానం మాత్రం నా లోపల పాములా కదులుతుంది. అమ్మ కళ్ళు తీక్షణంగా రాయిని, నాయన ముఖ కవలికల్ని మార్చి గమనిస్తున్నాయి. నేను దాదాపు అంతే. అమ్మ ఏదన్నా జరిగితే తట్టుకోలేదు. అందున నాయనకు తేలుకుట్టి విలవిల్లాడుతుంటే శోకాలు పెట్టి ఏడ్చింది. అమ్మ ఏడుపు పక్కింటి శంకరమ్మత్తకు వినిపించినట్టుంది. ఏమైందక్క ఏడుస్తున్నావు అడిగిందొచ్చి కళ్ళు నిలుపుకుంటూ. నాయన అవస్థను చూసి ఆవిడకు నిద్రమబ్బు ఎగిరిపోయింది. అయ్యో, టైంకు మీ తమ్ముడు సుతరులేడు బావా, ఆయనైతే తేలు మంత్రం వచ్చు, దెబ్బకు పోటు దిగిపోయేది. ఇప్పుడు ఎట్లా, ఏం చేద్దాం, కాంపౌండర్ వెంకటయ్యను పిలిపించకపోయాకవా అక్క అంటూ అమ్మ వైపు తిరిగింది. ఈ రాత్రి ఎవరెళ్ళి పిలుచుకొస్తారే చెల్లి, ఆయన ఇల్లేమో ఈడగాదు, ఊరి బయటనాయే, ఈ చీకట్లో ఎట్లా పోతావు, వద్దని ఈయన వారిస్తుండు. నాకేమో పానం ఆగతాలేదు. ఇంతలో రమేష్ గారు బాగానే తేలురాయి గుర్తు చేసి తెచ్చిస్తే ఇగో ఏలు మీద పెట్టి చూస్తున్నాం. నొప్పేమన్నా తగ్గినట్టుందా అనిపిస్తుందయ్యా అంది అమ్మ కాలి మీద నల్లరాయిని చూస్తూ. బాధను దిగమింగుతూ పళ్ళను పెదాలను బిగబెట్టి తండ్లాడుతూ ఉన్నాడు నాయన. ఈ రాయి పనిచేస్తలేదు కానీ ఆ మంత్రాలేవో పనిచేస్తాయో ఏమో, డాక్టర్ని పిలుచుకురావాలే.
అమ్మా నీ బోతా డాక్టర్ గాడికి అన్నాను. శంకరమ్మ వెంటనే, ఏ పోరడా నువ్వు వాడికి పోతావా? గింత సీకట్లో ఈడుందా గాడుందా డాక్టర్ ఇల్లు? గా ఇంటెనక పటేలమ్మ ఇంట్లో ఫోన్ ఉన్నట్టుంది. గాల ఫోన్కెళ్ళి వెంకటయ్యకు చేస్తే లేస్తాడు. నేనెళ్ళి గా పటేలు తలుపు కొడతానాగు. మా ఇంటెనక పట్టేండ్ల ఇంటికి దారి తీసింది శంకరమ్మత్త. మొత్తానికి పటేలమ్మ నిద్రమత్తులో తలుపు తీసి, ఏందే గింతరాత్రి పూటొచ్చి తలుపు కొడుతున్నావు? ఎవరికేమైంది అని అడిగి విషయం తెలుసుకొని కాంపౌండర్కు ఫోన్ చేసిందంట. అదే విషయం తిరిగొచ్చి చెప్పింది శంకరమ్మ. నాయన మూలుగుతూనే ఉన్నాడు. అమ్మ ఏవేవో తైలాలు పెట్టి ఆశగా మర్దన చేస్తుంది. అయితే ఇంకో అర్ధగంటలో వస్తాడంట వెంకటయ్య. గా బంజారుబాయి సోమిరెడ్డోళ్ళ తాతకు జ్వరమొచ్చిందంట. ఆ ముసలాయన ఒక్కటే దగ్గుతుంటే చూసి పొద్దున రమ్మని పొద్దుగాలని ఫోన్ చేసి పిలిపించుకున్నారంట గా పటేండ్లు. ఆ ముసలోడికి 80 ఏళ్ళు, సావడు బతకడు, కానీ ఎప్పుడు ఆయాసపడుతూ ఉంటాడు. గా డాక్టరు ఆయన కానే కూసున్నాడట. మళ్ళా పోయి చూడొచ్చుగా ముసలాయన్ని. పాపం ఈడ నర్సయ్య బావ పానం పోతుంటే రావచ్చుగా డాక్టరు. ఏం డాక్టర్లో ఏమో, చదువుకున్నోళ్ళ కంటే సాకలోళ్ళేనయమని ఏదో సామెత చెప్పినట్లు ఈ డాక్టర్లకు ఎప్పుడు ఎవరి వద్దకు వచ్చి వైద్యం చెయ్యాలనో అర్థం కాదు అంటూ పెదవి విరిచి మళ్ళీ నాయన వైపు చూసింది. శంకరమ్మత్తకు కూడా బాధ అనిపించినట్లుంది. వెంటనే ఏదో గుర్తుకొచ్చినట్లు పైటి కొంగు బొడ్లో దోపుకొని వాళ్ళింటి ముఖాన పరిగెత్తింది. వెంటనే పిట్టలా తిరిగొచ్చి గసపోస్తూ నిలబడింది. ఇగో అక్క, గీ బొట్లం సాయి పత్తలాగా ఏదో ముందుంది చూడు. గిది గా తేలు కుట్టిన గాడ పూసి అగ్గిపొల్లు అంటిస్తే ఇసం లాగుద్దట. మా ఆయనకు తేలు కుట్టిన అనుభవం ఒకసారి ఎదురైందిలే. అలా పటేల్ని అడిగి ఇట్లా వచ్చి పెట్టిండు, ఎందుకైనా మంచిదని అంటూ పొట్లం విప్పి అమ్మ చేతిలో పెట్టింది. అప్పుడు గుర్తొచ్చింది, ఆ చాయ్ పత్త అసలు పేరు పొటాషియం పర్మాంగనేట్. దాన్ని నాయన వేలు మీద చిటికెడంత పోసి అగ్గిపుల్లు అంటించింది అమ్మ. వేలు మీద మంట పెట్టినట్టు అయింది. నాయన ప్రాణం వెలవెల్లాడింది. ఆ మంటకు ఈ మంట తోడయి అగ్గి ఆజ్యం పోసినట్టు అయింది. మంట తాళలేకపోతుండు నాయన బాధ చూడలేక ఉప్పంటూ ఊదింది అమ్మ. నాయన బొటనవేలి మీద పొగ సుడులు తిరిగింది. అమ్మకు నాకు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నాయన కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడో ఇంకిపోయాయి. కొంత ఆ నల్లని మందు పొడి కాలి గాయం మీద అంటుకునే ఉంది. మరింత మంట రాజేయటానికి సిద్ధంగా ఉన్న నిప్పు మినుగురులా ఉంది. లాభమేమి? నాయన ముఖంలో కనిపించకపోయేసరికి శంకరమ్మత్త కూడా నిరాశగా లోనయ్యి ముక్కు తుడుచుకుంటూ అమ్మకు దగ్గరగా జరిగి నాయన కాలు మీదకు తల వంచింది. బొటనవేలు మీద చెయ్యుంచి మెత్తగా గాయం దగ్గర తట్టింది. ఆ తేలు రాయి ఏమన్నా పనిచేసినట్టు అనిపిస్తుందా బావా అని అడిగింది. లేదు, గడ్డపార పెట్టి కాలిని పెకలించి వేస్తున్నంత బాధ తొడపైకి పాకినట్లు అనిపిస్తుంది అంటూ కాలు బిగ్గరగా పట్టుకున్నాడు నాయన. ఆ మాట వినగానే నా బుర్రలో ట్యూబులైట్ వెలిగింది. మా 8వ తరగతి సామాన్య పుస్తకంలోని నేను చదివిన ప్రథమ చికిత్స అనే పాఠం గుర్తొచ్చింది. గబగబా లోపలికి వెళ్ళి ఓ గుడ్డ తీసుకొచ్చి అమ్మ చేతికిచ్చాను. అమ్మ ఆశ్చర్యంగా చూసింది నా వైపు. దాంతో ఏం చెయ్యాలన్నట్టుగా నేనే ముందుకు వంగి నాయన మోకాలి పైన 2 వరుసలుగా చుట్టి గుడ్డను బిగదీసి ముడైపోతుంటే విషయం అర్థమైందో ఏమో, గుడ్డను మోకాలి పైభాగాన బిగించి గట్టిగా ముడేసింది. శంకరమ్మత్త చెప్పిన వాళ్ళాయన మంత్రాలు గాని, ఆమె తెచ్చిచ్చిన నల్లచాయ్ పత్తా గాని సత్తా ఉందో లేదో తెలియదు గాని, నేను అమ్మ కలిసి కాలు చుట్టూ బిగించిన ఈ గుడ్డ పేలిక తేలు విషాన్ని పైకెక్కకుండా నివారిస్తుందని మాత్రం నమ్మకం కలిగించింది. నాయన తలెత్తి నా వైపు కాస్త గర్వంగా చూశాడు. కళ్ళల్లో కొద్దిగా ఆత్మవిశ్వాసం. అమ్మ కూడా చిత్రంగా చూస్తుంది. నాయన ముఖాన్ని పైట కొంగుతో తుడిచి లోపలికెళ్ళి మంచినీళ్ళు తీసుకురా పోరా అని నన్ను పురమాయించింది. ఇత్తడి చెంబులో నీళ్లు ముంచుకొచ్చి నాయన చేతికి అందించాను. వణుకుతున్న చెయ్యితో చెంబంచున నోటికి తగిలించుకొని నీళ్లు గుటక వేస్తుంటే చెంబు కింద తన చెయ్యిని ఆసరాగా ఉంచి నిమ్మలంగా దాగయ్యా, గొంతు పడగాలే అంది అమ్మ. శంకరమ్మత్త తడిసిన కళ్ళను పమట చెంగుతో ఒత్తుకుంటూ తదేకంగా చూస్తుంది. నీళ్లు తాగిన చెంబు అమ్మ చేతికిచ్చి తల కింద దిండును సరిచేసుకుంటూ నులక మంచం మీద గోడ దగ్గరగా చేరబడ్డాడు నాయన. కళ్ళు మగతగా ఉన్నాయి.
బాధ నుంచి కలిగిన కాస్తంత ఉపశమనం ఆవలింతతో నిట్టూర్చి, ఇంకా నయం, ఆ మాయదారి తేలు మనోణ్ణి కొట్టలేదు, నా గుండె పగిలేది. 2 చేతులు జోడించి ఆకాశానికి నమస్కరించాడు నాయన. నాయన మాటలు నా గుండెల్లోకి చేరి ఆనంద బాష్పాలై రాలాయి. కత్తిఘాటు మాయమైన స్థానంలో మానిన మరకలా ఉంది నెలవంక. చుక్కలు బుడగల్లా పేలిపోతూ ఆకాశం ఇప్పుడు కడిగిన అద్దంలా మెరుస్తుంది. ఊరంతా నిద్రపోతున్నప్పుడు ఆ తేలు కుట్టిన రాత్రి మా ఇంటిలోకి తొంగి చూసిన చంద్రుడు ఇప్పుడు నా గది కిటికీలోంచి నన్నే చూస్తూ నవ్వుకుంటున్నాడు. అంత బాధలోనూ ఆ రాత్రి మా నాయన అన్న మాటలు ఆ చంద్రుణ్ణి కూడా అబ్బురపరిచుంటాయి.